నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించింది. 2-3 వారాల్లో పూర్తయిపోతున్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో, ఏ రకంగా ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి. క్రమంగా ప్రపంచ అగ్రదేశాలన్నీ కూడా ఈ యుద్ధం పట్ల విముఖత, అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల వాళ్ళ అసహనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. స్పెయిన్తో మొదలైనటువంటి ఈ నిరసన ఒక రకమైనటువంటి ఖండనలు స్పెయిన్, అలాగే ఇటలీ, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్ అనేక దేశాల అగ్రనేతలు దీన్ని ముగించాలి వీలైన త్వరగా అన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ఏం జరుగుతుంది? ట్రంప్ లాంటి వ్యక్తి రోజుకు ఒకలాగా మాట్లాడటం యుద్ధాన్ని ఇటువైపు తీసుకెళ్తుంది. దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే సంజయ్ గారు, పులిపాక విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి, అలాగే అంబాసిడర్ వారు, గఫూర్ గారు, సిపిఎం పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సంజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం, నేను ఇవాళ ఉదయం అనుకుంటా ఆయన ప్రెస్ మీట్లో నిన్నేమో 2-3 వారాల్లో ముగిసిపోద్ది అన్న రీతిలో చెప్పారు. మళ్ళీ ఇవాళ ఇక వాళ్ళ అంతం చూస్తాం, రాతియుగంలోకి నెడతాం అన్న రీతిలో మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తం వాళ్ళ నాయకులు కూడా అలాగే ఉన్నట్టున్నారు. ఆయన మార్కో రూబియో, మా అధ్యక్షుడి లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, వాళ్ళని నాశనం చేయటమే కార్యక్రమం, ఆయన చాలా స్పష్టంగా ప్రపంచ శాంతి దూత అన్న రీతిలో ఆయన చెప్తా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఇంకా క్రమంగా వ్యతిరేకత, మాకు చెప్పలేదన్నది ఒకటైతే ఇది ముగిసేటట్లేదు, ఈ తలనొప్పి ఏంటన్నది అన్రెస్ట్ అగ్రదేశాల నుంచి కూడా కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. అలానే పెద్దలు అంబాసిడర్ వినోద్ గారికి, గఫూర్ గారికి, కిషోర్ గారికి నమస్కారం అండి. మీరు చెప్పింది వాస్తవమే. వాళ్ళ పొద్దున్నే డొనాల్డ్ ట్రంప్, అంటే మన పొద్దున్న వాళ్ళకి సాయంత్రానికి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగిందండి. ఒకటి అందులో మనకి క్లియర్ గా కనబడుతోంది ఏంటంటే, ఒకటి అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ ఆడియన్స్ యొక్క, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భయాల్ని, వాటిని అడ్రస్ చేయటం జరిగిందండి. ఆయన క్లియర్ గా ఏం చెప్పారంటే, ఒక అనూహ్యమైన విజయం, సిగ్నిఫికెంట్ విక్టరీ, అనూహ్యమైనటువంటి విజయం సాధిస్తున్నాం. అంతేకాదు ఆయిల్ ప్రైసెస్ మీద మీకు ఏదైతే, అంటే అమెరికాలో కూడా ఆయిల్ ధరలు పెరిగాయి కదా, పెట్రోల్ ధరలు, అవి ఏవైతే ఉన్నాయో ఒక తాత్కాలికంగా మాత్రమే, కొన్నాళ్ళు అయ్యాక తగ్గిపోతాయి. స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఏవైతే ఉన్నాయో, స్టాక్ మార్కెట్ కూడా స్టెబిలైజ్ అవుతుంది. అద్భుతమైన ప్రగతి సాధించబోతున్నాం అని చెప్పడం జరిగిందండి. మీరు చెప్పినట్టు ఇరాన్ కనుక యుద్ధం ఆపకపోతే లేదా శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే పాత స్టోన్ ఏజ్ కి పంపిస్తానని చెప్పడం జరిగింది, రాతి యుగానికి పంపిస్తానన్నారు. పాత రాతి యుగమా కొత్త రాతి యుగమా అని చెప్పలేదండి ఆయన. తర్వాత ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, టైమింగ్ మీద, అంటే యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్న దాని మీద ఆయన మిక్స్డ్ మెసేజింగ్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి, ఇదిగో తొందరలోనే అయిపోతుంది, రేపు ఎల్లుండిలో అయిపోతుంది అన్నట్టు మాట్లాడటం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆయన అమెరికా చేసిన మిగతా యుద్ధాల మీద కంపారిజన్ ఇచ్చారండి. అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి, ఆర్ ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి ఎన్ని యుద్ధాలు చేశామని. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ గత కొద్ది సంవత్సరాల్లో అమెరికన్ ఎన్ని దేశాల మీద దాడులు చేసిందని చెప్పటం బహుశా ఇదే ప్రప్రథమేమో తెలియదు మరి. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇన్ని దేశాల మీద మనం యుద్ధం చేసినప్పుడు పెద్ద ఎత్తున కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయడం జరిగింది, ఇది కేవలం 32 రోజులు మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే ఇంకా సుదీర్ఘంగా ఉంటుంది ఆ యుద్ధం, ఒక పక్కనేమో లేదు అయిపోతుందని చెప్పడం జరుగుతుందండి. సో అది చాలా గమనించాల్సిన విషయం. ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే, చుట్టుపక్కల దేశాల, ఇప్పుడు ట్రంప్ ప్రపంచంలో చూస్తే కనుక ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖటార్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, వీటిని ఆయన చాలా పొగట్టం జరిగిందండి. ఇచ్చిన దేశానికి ఇచ్చిన అడ్రస్ లో ఒక పక్కన యూరోపియన్స్ తిడుతూనే వీళ్ళని చాలా పొగట్టం జరిగింది. వీళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారు, చాలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోము అన్న ఒక మెసేజ్ ఇవ్వటం జరిగిందండి డొనాల్డ్ ట్రంప్, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకి. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఈ యుద్ధం ఆయిల్ గురించి కాదు అని చాలా క్లియర్ గా చెప్పారండి.
ఎందుకంటే మాకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది, అమెరికా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి ఎటువంటి ఆయిల్ తెచ్చుకోవట్లేదు, మాకు అవసరం లేదు. యాక్చువల్ గా చూస్తే గనక అమెరికా తొందరలోనే రష్యా, సౌదీ అరేబియా ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆల్రెడీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం లేదా ప్రొడ్యూస్ చేయబోతున్నాం అన్నట్టు మాట్లాడారండి. ఇంత ఆయిల్ ఉన్న మాకు అక్కడ ఉన్న ఆయిల్ తో సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. దాని మీద డిబేట్ చేయొచ్చు, నిజంగా అది వాస్తవం అంటే ఆయిల్ వేరే జియో పొలిటికల్ రీజన్స్ కి వాడుతున్నారండి వాళ్ళు. తర్వాత ఇబ్బందులు ఉన్న దేశాలు మా దగ్గరికి వచ్చి మీరు ఆయిల్ కొనుక్కోవచ్చు అని చెప్పారు. తర్వాత ఇంకేముంది, మీకు కావాలంటే మీరు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు, మీరే తెచ్చుకోండి, అది ఓపెన్ అయిపోతుంది న్యాచురల్ గా అన్నారండి. అంటే ఏంటి, అమెరికా పాత్ర ఏంటి దీనిలో అన్న దాని మీద ఆయన పెద్దగా విశ్లేషణ జరగలేదు. అంటే ఉదాహరణకి యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద ఇరాన్ కి పట్టు లేదండి, అంటే ఇప్పుడున్నంత ప్రభావం చూపించలేదు. కానీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, డామినేషన్ ఏదైతే ఉందో అది స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీదకి వచ్చిందండి. అంటే ఒక విధంగా చూసినట్టయితే టెరిటోరియల్లీ ఇరాన్ ఎక్స్పాండ్ అయింది, అంటే మ్యారిటైమ్ డొమైన్ లో కూడా ఎక్స్పాండ్ అయింది యుద్ధం తర్వాత. ఇలా వదిలేసి వెళ్ళిపోతే దాన్ని విజయం ఎలా అంటారు అని క్రిటిసిజం రావచ్చండి డొనాల్డ్ ట్రంప్ మీద. లాస్ట్ గా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే రిజీమ్ చేంజ్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ మార్పిడి మా లక్ష్యం కాదు, కానీ ప్రభుత్వ మార్పిడి జరిగిపోయింది అన్నారండి. అంటే ఆయన వాదన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తర్వాత కొత్త నాయకులు వచ్చారు, వాళ్ళంతా కొంత మిగతా పాత నాయకులతో పోలిస్తే వాళ్ళు కొద్దిగా లిబరల్ గా ఉన్నారు, కొద్దిగా ఓపెన్ గా ఉన్నారు అని చెప్పారండి. అలాంటి స్టేట్మెంట్ ఏ క్రైటీరియా మీద చేశారు అన్న దాని మీద ఇంకా మనకి అంటే అయతుల్లా అలీ ఖమేనీ కంటే ఆయన సొంత కొడుకు వచ్చాడు కదా అధికారంలోకి, ఆయన ఏ విధంగా లిబరల్ అయతుల్లా అలీ ఖమేనీ కంటే దాని మీద మొస్తఫా ఖుమైనీ ఏ విధంగా లిబరల్ అన్నది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే జనరల్లీ న్యూస్ రిపోర్ట్స్ లో చెప్పేది ఆయన వాళ్ళ నాన్న కంటే చాలా హార్డ్ లైనర్, చాలా గట్టిగా ఉంటారు, హార్డ్ కోర్ ఉంటారని పేరు. కానీ డొనాల్డ్ ట్రంప్ అలా చెప్పడం జరిగింది. అంటే ఏ మెట్రిక్స్ మీద అలా చెప్పారు? మనం కాదు సంజయ్ గారు, మనం ఆలోచించాల్సింది ఓకే రెజిమ్ చేంజ్ అయిపోయింది, హర్మూజ్ లో నాకు అవసరం లేదని ఆయన ఆగిపోతే బాగుండు, విజయం వచ్చేసింది అనుకుంటే గొడవ లేదు. బట్ అది కూడా చేయట్లా, మొన్న ఎక్కడో చదివాను ఇట్లాగే. అంటే చెప్పండి. ఆయన న్యూక్లియర్ డెస్ట్రాయ్ చేసేసామన్నారండి, మరి యుద్ధం ఎందుకు కంటిన్యూ అవుతుంది? మిజైల్స్ డెస్ట్రాయ్ చేసేమన్నారు, యుద్ధం ఎందుకు కంటిన్యూ అవుతుంది? ప్రభుత్వ మార్పిడి మా ఉద్దేశం కాదన్నారు, కానీ ప్రభుత్వ మార్పిడి అయిపోయింది అన్నారు. మరి యుద్ధం ఎందుకు కంటిన్యూ అవుతుంది, ఇంకా కొద్ది రోజులు ఎందుకు బాంబింగ్ చేయాల్సి వస్తుంది అన్న దాని మీద మనకి అనుమానాలు వస్తాయండి. ఓవరాల్ గా చూసుకుంటే నేటో సభ్యులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యూరోపియన్ సభ్యులు, వాళ్ళ మీద కూడా కొద్దిగా దుమ్మెత్తిపోయటం జరిగింది, మనం చూసాం. ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన్ని వాళ్ళ దుర్భాషలాడటం జరిగింది. అంటే బయటకు వచ్చేస్తాను కూడా బెదిరిస్తున్నారు కదా ఆయన. అదే సొంత భార్య ఆయన్ని కొడుతుంది అని ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఒక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడటం ప్రప్రథమం అని అనుకోవటం, అది దురదృష్టకరం. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కూడా చాలా హుందాగా రెస్పాండ్ అయ్యారండి దానికి. ఇలాంటి పదజాలం వాడటం సీనియర్ నాయకులకి సబబు కాదు అని చెప్పడం జరిగిందండి. ఓవరాల్ గా చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ అవి కూడా తర్వాత కొద్దిగా అంటే ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ ఏమీ పెద్దగా తగ్గలేదు, ఎందుకంటే టైమింగ్ మీద క్లారిటీ ఇవ్వలేదండి డొనాల్డ్ ట్రంప్, ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఎండ్ అవుతుంది లేదా ఏ మెట్రిక్స్ మీద ఎండ్ అవుతుంది అని. ఆయన చెప్పిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అచీవ్ చేసామంటున్నారు, కానీ యుద్ధం సాగుతుంది. రైట్ సార్, మళ్ళీ